సీల్ సీల్ వేసే రైట్స్ మీకు ఉన్నాయి, లేవని మీరు ఎందుకు అంటారు? అద్దు సార్, మాకు సీల్ వేసే పోవాలి. మీరు ఇప్పుడు చెప్తున్నదండి, మీరు లాక్ వేసుకొని పోతా అంటే మీరు కూడా ఇప్పుడు వాళ్ళతో కుమ్మక్క అయినట్టే. ఇక్కడ మాత్రం సార్ ఇది జిల్లా వ్యాప్తంగా అక్కడ దాకా పోతుంది సార్, కలెక్టర్ గారి దాకా పోతుంది. అది ఇచ్చిపెట్టదండి సార్. కంపల్సరీ సీల్ కావాలి సార్. మీరు ఏం చెప్పొద్దు మాకు. మీరు సీల్ అంటే ఎప్పుడు సార్ ఇన్న కూర్చుంటాం సార్ రోడ్డు మీద, మాకు ఏమి ఇబ్బంది లేదు సార్. మీ మీద వేస్తాం సార్, మేము మొబైల్ మీద చేయం. ఇప్పుడు మీరు సీల్ అయ్యాను ఎందుకంటారు సార్ మీరు? మేము ఎంఈఓ మీదనే ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తాం సార్. ఇక బుక్కులు దొరికినా పక్కేస్తాం. ఇప్పుడు మీరు వాళ్ళతో కుమ్మాకారని చెప్పేసి మేము ప్రోగ్రామ్ చేస్తాం సార్. ఇక్కడ ఇప్పుడు ఎన్ఎస్యూఐలు వచ్చారు, ఎస్ఎఫ్ఐలు వచ్చారు, ఏబీపీలు వచ్చారు, ఇక్కడ యువకులు ఉన్నారు, పత్రికా మిత్రులు ఉన్నారు, పోలీసులు ఉన్నారు. మీరు ఒక్కరికి సీజ్ చేయడానికి ఎందుకు సార్ భయపడుతున్నారు మీరు? మరి మా చేపియండి సార్. సార్ ఇప్పుడు మీకు ఆదేశాలు ఏమంటారు? మనం నారాయణ ఎట్లా చేసారు సార్? మరి నారాయణ స్కూల్ది ఎట్లా చేస్తారు సార్ సీలు? అది పోనీ సార్. ఇప్పుడు వెమ్లవాడ మీదే కదా, పోయిన సంవత్సరం దొరికితే మీరే దొరకబట్టినప్పుడు మీరే సీల్ చేయించారు కదా. అప్పటికిప్పటికే రూల్స్ మారినాయా? ఎట్లా మారాయి సార్ చెప్పండి సార్. జియో చూపించండి సార్ సీల్ వేసారు అయితే మన మీద. ఈ డిఓ గారి పని సార్, ఇక మీకు ఇష్టం సార్. మీ ఇద్దరు అయితే ఇక్కడ పడతారు. ఇంక కలెక్టర్ దగ్గర కూర్చున్న అవసరం అయితే పై స్థాయి అధికారుల దగ్గర కూడా పోతాం సార్ మేము. సార్ మీరు ఒకటే మీరు చెప్పండి సార్, సీల్ చేసే రేట్స్ మీకు లేవని చెప్పండి. మేము అదే చెప్తాం ఇక్కడ పత్రికా మిత్రులందరికీ. అదే సార్, ఇప్పుడు మొన్న నారాయణకి చేసిన రూల్స్ వారం లోపు రూల్స్ మారినాయి అంటున్నాను నేను అనేది. వారం రోజుల లోపు రూల్స్ మారుతాయి సార్. ఇప్పుడు సిరిసిల్లకు ఒక రూల్స్ ఉంటాయి, ఇలాంటి ఒక రూల్స్ ఉంటాయి సార్. సీల్ చేపిస్తున్నారు సార్, సీల్ చేస్తున్నారు, సీల్ చేయమని చెప్తున్నారు. మీకే లాక్ వేసుకోనికి సార్ మీరెందుకు సార్? ఇప్పుడు లాక్ వాళ్ళు వేసుకున్నారు కదా, ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఒకటే తాళం వాళ్ళ దగ్గర ఉన్న ఒకటే. ఇప్పుడు అంతే కదా సార్. ఇప్పుడు మీరు చెప్పేది అదే. ఇప్పుడు తాళం వాళ్ళ దగ్గర ఉన్న ఒకటే, మీ దగ్గర ఉన్న ఒకటి. ఇప్పుడు వాళ్ళు తాళం వేసుకున్నారు, అది తీసి మీరు తాళం వేసుకుంటారు. మీ తాళం చేయమల్లా వాళ్ళ దగ్గరికి పోతుంది రాత్రి అయితే. అమ్మ సార్ కాదు సార్, ఇప్పుడు మీరు అనేది ఏంది మరి? ఇక మీరు చెప్పేది ఏంది? మీరు తాళం వేసుకొని పోతున్నాం అంటే ఇప్పుడు ఇన్ని రోజులు బుక్కులు ఉన్నాయి, అది మీకు తెలుసు. ఇప్పుడు తాళం మీ దగ్గర ఉంటుంది, కానీ బుక్కులు వాళ్ళ దగ్గరికి పోతాయి మళ్ళీ అవి. మీరు చెప్పండి సార్, మరి ఏం చేస్తారో చెప్పండి. ఇప్పుడు సీల్ అయ్యానంటారు, మీరు సీల్ అయ్యానికి మీకు ఎందుకు లేవు రైట్స్ అని అడుగుతున్నా. వారం కింద సీల్ చేసి ఇప్పుడు సీల్ చేయను అంటారు. మీరు వాళ్ళతో ఏమైనా కుమ్మక్కయ్యారా కేరళ స్కూల్ వాళ్ళతోటి? వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు చెప్పుర్రి. మరి మేము అలాగే లంచాలు తీసుకుంటున్నాం, మేము చేయమని చెప్పుర్రి సార్. మీ ఇష్టం సార్. ఇది రెండోసారో మూడోసారో మీకు ఇదివరకు కూడా చెప్పినాము, ఇది వరకు కూడా అయిపోయింది. ఇప్పుడు మీ మీద కూడా ఆల్రెడీ డిఓ గారికి కంప్లైంట్ ఇచ్చినాము. డిఓ గారు కూడా స్పందించకపోతే మేము డైరెక్ట్ కలెక్టర్ ఆఫీస్లో కూర్చున్నాం సార్. మీ ఇష్టం సార్. నేను మీ ఏం చెప్తున్నా అంటే మీరు ఇబ్బంది పడద్దు. ఎవరి కోసమో మీరు ఇబ్బంది పడకూరు. ప్రైవేట్ స్కూల్లో కాపాడడం కోసము అట్టిగా మీరు నవ్వుకోరు ఓడగొట్టుకోకూరు సార్. కష్టపడి తెచ్చుకుని నవ్వుకోరు. విద్యార్థుల కోసం, పేద ప్రజల కోసం పనిచేయరు సార్ మీరు. సార్ మరి మీరేం మాట్లాడతలేరు కదా సార్. మీరు మాట్లాడకపోయేసరికి మేము మాట్లాడుతున్నాం. మరి మీరు చేయాల్సిన పని మేమే చేస్తున్నాం కదా సార్. జీతాలు మీరు తీసుకుంటారు, పని మేము చేస్తున్నాం. బుక్స్ అమ్ముతున్నాం, మీకు తెలియదా సార్? మీకు అన్ని తెలివై సార్. ఇప్పుడు మేము చూపించినాం కదా, మీకు అన్ని తెలివై సరే. మీరు 4 మండలాలకు ఇన్ఛార్జ్ ఉన్నారు కావచ్చు, మేము చూపించినాక కూడా మీరు సీల్ చేయకపోతే ఎట్లా సార్? మీకు అన్ని తెలివై సార్, మీకు అన్ని తెలియకపోవచ్చు. ఇప్పుడు మేము చూపించినాం కదా, పాలకాడ ఒక బుక్స్ అమ్ముతుర్రు, ఇవన్నీ చేస్తుర్రు, సీల్ చేయమని మేము అడుగుతున్నాం కదా, చేయండి. మరి లాక్ చేస్తే ఏమన్నా సార్? సీల్ వేసినట్ట నాకెందుకు సార్ లాకు? నేను లాక్ వేసుకున్నాక మీకెందుకు ఇద్దరు జీతాలు? మరి మీరెందుకు సార్ నౌకర్ తెచ్చుకొని? సార్ మేము చేసే పని బరాబరి చేస్తున్నాం, జీతాలు మీరు తీసుకుంటారు, పని మేము చేస్తున్నాం విద్యార్థుల కోసం. ఇప్పుడు సీల్ ఎత్తారయ్యారు సార్, మీ ఇష్టం సార్. ఇక కలెక్టర్ గారికి కంపల్సరీ ఇప్పుడు ఫోన్ అవుతుంది సార్, మీ ఇష్టం సార్. ఇక ఏమని చెప్తారు సార్?